హాయ్ అండి. వీకెండ్ మరొక్క రెసిపీ సింపుల్ అండ్ యమ్మీ గులాబ్ జామున్ అండి. ఇది అందరికీ తెలిసిన ఐటమే, కాకపోతే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఎక్కడ విరగకుండా మెత్తటి గులాబ్ జామ్ అయితే చేసుకోవచ్చండి. సో అది ఎలా చేయాలో ఈరోజు నాతో పాటు చూసేద్దరు వచ్చేసేయండి. అందరికీ తెలిసిన ప్రాసెసేనండి, బట్ చిన్న ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్తో యమ్మీగా అయితే వస్తాయండి. దీనికి ముందుగా మనం గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ అండి, ఇది మనకు మార్కెట్లో దొరికొస్తుంది. అలాగే మనకు షుగర్, ఆ గులాబ్ జామున్ బాల్స్ వేయించుకోవడానికి తగినంత ఆయిల్, యాలకల పొడి, రోజ్ వాటర్, మైదా పిండి అండ్ కార్న్ఫ్లోర్. ఈ వీటితోటి ఈ గులాబ్ జామున్ పౌడర్ కలిపితేనే మంచి టేస్ట్ వస్తుందండి, యమ్మీగా ఉంటాయి. సో మనకి ఈ ప్యాకెట్కి 900 గ్రామ్స్ ఆఫ్ షుగరు, 900 గ్రామ్స్ ఆఫ్ మిల్లీలీటర్స్ ఆఫ్ వాటర్ కావాలని చెప్పాడండి. సో పాకంకి అదే మనం ఫాలో అయిపోదాము. సో ఒక గిన్నె, వెడల్పాటి గిన్నె పెట్టుకొని పాకం కాచుకోవడానికి అనమాట. ఇందులో ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాము. ఇది 1 kg షుగర్ కదండి, నేను ఆల్మోస్ట్ 900 గ్రామ్స్ షుగర్ వేసేస్తాను. ఒక 100 గ్రామ్స్ పక్కన ఉంచుతాను అనమాట. సో నేను ఒక 100 గ్రామ్స్ని పక్కన పెట్టేస్తున్నాను. అలాగే ఇది 1 లీటర్ వాటర్ బాటిల్ అండి. సో దీన్ని మనం 900 ml వాటర్ వేసుకుందాము అండ్ 100 ml వాటర్ పక్కన ఆపేద్దామండి. చూసారుగా 100 ml వాటర్ని నేను పక్కన పెట్టేశాను. ఇంతేనండి, కొలతలు అయితే ఇంతే ఈజీ. చక్కగా ఈ పంచదార ఇలా కలుపుతూ పాకం వచ్చేదాకా మనం కలుపుకుంటూ ఉండాలండి. ఇందులోనే మనం రోజ్ వాటర్ యాడ్ చేద్దామండి. అలాగే కార్డమమ్ పౌడర్, అదే యాలకల పొడి అండి. సో యాలకల పొడి కూడా యాడ్ చేద్దాము. చూసారుగా యాలకల పొడి కూడా యాడ్ చేద్దాము. సో యాడ్ అయిన తర్వాత శుభ్రంగా కలిపేసుకుందామండి. ఈ పంచదార అంతా కరిగి ఒక బాగా మరుగు వచ్చేదాకా దీన్ని అలా కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదండి, మంచిగా పాకం అయితే పట్టింది, మంచి మరుగుగా అయితే ఉంది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఆఫ్ చేసేసిన తర్వాత దీనికి కిటుకు ఏంటంటే, ఇది కంప్లీట్గా అసలు పూర్తిగా చల్లారిపోవాలి. మనకి ఎక్కడ వేడి అన్నది ఉండకూడదు. ఇది స్ట్రిక్ట్ రూల్ అండి. అప్పటిదాకా దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇది కంప్లీట్గా చల్లారే లోపల మనం చేసుకోవాల్సిన పనులు ఇంకొన్ని ఉన్నాయండి. అది ఒక బౌల్ తీసుకొని ఈ పిండి మనం, అంటే ఈ గులాబ్ జామున్ పౌడరు ఇందులో వేసేసుకుందామండి. సో గులాబ్ జామ్ పౌడర్ వేసేసుకున్నాను. ఇందులోకే కార్న్ఫ్లోర్, మైదా, అలాగే మరి కొంచెం యాలకల పొడి వేసుకొని శుతి మెత్తంగా, పిసికిసి కాకుండా శుతి మెత్తంగా ఇవన్నీ కలుపుకుంటూ కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కొంచెం పెద్ద ముద్దలాగా చేసుకోవాలండి. ఫైనల్గా చక్కగా గులాబ్ జాము పిండి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక్క 5 minutes పక్కన పెట్టుకుందాము. ఈ లోపల ఇలాంటి గులాబ్ జాములకి లోతుగా, అంటే లోతు ఎక్కువ ఉన్న మూకుళ్ళు అయితే చాలా బాగుంటాయండి. అండ్ అదే ప్రాసెస్ కూడా. సో ఈ ఆయిల్ వేసి వేడెక్కేదాకా, మంచి హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేడెక్కేదాకా మనం ఆయిల్ కాచుకోవాలండి. సో ఆ తర్వాత ఇదైతే 5 minutes అయిపోయింది. సో ఉండలు చేసి పెట్టుకోవడానికి కంచం రెడీ చేసుకున్నానండి. పిండిని అయితే బాగా మర్దన చేసి 5 నిమిషాలు అయిన తర్వాత రెడీ చేసుకున్నాను. అలాగే చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని, మనకి సైజు గోలికాయ అంత సైజు అయితేనే మనకి చాలా బాగుంటుందండి. చూసారుగా ఇలాగా నొక్కుతూ ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ట్రై చేసినంత వరకు బీటలు రాకుండా ఉంటే బాగుంటుందండి. చూసారుగా చక్కగా ఎంత బాగుందో ఇలాగా మొత్తం అన్నీ చేసేసుకోవడమేనండి. మీకు ఎక్కడైనా డౌట్ అనిపిస్తే మాత్రం చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇంకో చూసారుగా ఇలా నొక్కుతూ అప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే మ్యాక్సిమం బీటలు రావండి. వచ్చినా కూడా మనం చేసుకున్న పాకం చల్లారిన తర్వాత వేసే దాని ప్రకారం మోస్ట్లీ ఎక్కడ విరగకుండా వస్తాయి. ఇదిగో చక్కగా ఇంకొక ఇలాగా మొత్తం ఈ పిండి అంతా చేసేసుకుందామండి. చూసారు కదండి, మొత్తం మీద చేతికి నూనె రాసుకుంటూ ఎక్కడ విరగకుండా ట్రై చేశాను నా బెస్ట్. దాన్ని ఉండని బాగా ప్రెస్ చేస్తూ నొక్కుతూ ప్రెస్ చేస్తూ ఇన్ని ఉండలు అయితే రెడీ అయ్యాయండి.
ఈలోగా ఇది కూడా చూశారు కదా, నూనె మాత్రం హై ఫ్లేమ్లో బాగా కాగాలండి. అది మాత్రం మస్ట్ రూల్. ఈ నూనె బాగా కాగేలోపు నాకైతే ఈ పాకం బాగా చల్లారిపోయిందండి. అంటే చేత్తో కూడా పట్టుకుంటున్నానంటే ఆలోచించండి ఎంత బాగా చల్లారిపోయిందో. అసలు ఎక్కడ వేడి అన్నది లేదు. సో ఇప్పుడు ఈ బాగా కాగిన నూనెని నేను మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఆఫ్ చేసేసుకొని చేసుకున్న బాల్స్ అన్నీ ఒకేసారిగా ఈ ఆయిల్లోకి వేసేసుకుందాం. చూసేసరిగా అన్నీ వేసేసుకున్న తర్వాత మరొకసారి చెప్తున్నాను, స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే ఈ బాల్స్ అన్నీ వేసేసి ఇంకా మన స్టవ్ వెలిగించమండి. ఆ వేడి సెగ మీదే ఇలాగ ఒక రౌండ్ గరిటె తీసుకొని చక్కగా అన్ని బాల్స్ని అట్లా రౌండ్గా తిప్పుతూ ఉంటేనే మనకి కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి అలాగ మనకి ఈక్వల్గా కాగుతాయండి. మీరు అసలు ఎక్కడ మళ్ళీ స్టవ్ అయితే వెలిగించక్కర్లేదు. కాకపోతే చక్కగా అట్లా తిప్పుకుంటూ మాత్రం ఉండాలి. అప్పుడే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి చక్కగా అన్ని గులాబ్ జాములు మొత్తం లోపల నుంచి కూడా బాగా వేగి ఒకటే కలర్లోకి వస్తాయండి. అసలు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టాము, లో ఫ్లేమ్లో పెట్టాము, ఇది మాత్రం వద్దు. మంచి కలర్ అయితే వచ్చాయి కదండి. సో ఇప్పుడు తీసేద్దాం. తీసేసి ఈ పాకంలో వేసేద్దాం. మిగతా కూడా తీసేద్దాం. ఈ పాకంలో వేసేద్దాం. ఆ పాకంలో బాల్స్ అన్నీ వేసాక ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి. సో దట్ ఆ పాకం అంతా ఆ బాల్స్ పీల్చుకొని బల్లేరైతే రెడీ అవుతాయండి. యమ్మీ సుతిమెత్తని గులాబ్ జాములు అయితే మాత్రం రెడీ అయిపోయాయండి. అదేంటో మా పాప చాలాసార్లు అడిగింది గులాబ్ జాము. అప్పుడు ఎప్పుడో ఒకసారి నేను చేసినప్పుడు అది ముద్ద అయిపోయిందండి, ఒక పేస్ట్ లాగా అయింది, గులాబ్ జామ్ లాగా అవ్వలేదు. దాంతో నేను గులాబ్ జామ్ని ఆల్మోస్ట్ అవాయిడ్ చేసేసాను ఇంట్లో. దానికి ఎప్పుడైనా తినాలనిపిస్తే 2 ఆర్డర్ ఇచ్చేసుకోవే అని చెప్పి ఎప్పుడు చెప్పేదాన్ని. అసలు ఎప్పుడు ఇంతోటి ఎవరు పడతాడు ఈ పని, ఆర్డర్ పెట్టుకోరండి అని చెప్పేదాన్ని. కానీ ఈరోజు అన్ని టిప్స్ తెలుసుకొని మరొకసారి ట్రై చేసి దాని చేత సభాషుష అనిపించుకుందామని చెప్పేసి ట్రై చేశాను. చేసినందుకు మీరు చూశారు కదండి, ఒక్కటి కూడా విరగలేదు. సూపర్గా అయితే వచ్చాయి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆగండి కదండి, బౌల్లోకి ఒకటైతే తీసుకున్నాను. గుడుక్కని మింగని అనిపిస్తుంది. సరే బాగోదు కదా అని చెప్పి వెయిట్ అయితే చేస్తున్నాను. మీరు కూడా ఇలా కాదండి ఇంకా వెరైటీగా చేస్తాను, ఇదో పెద్ద పద్ధత అని అనుకుంటే కాదు, నేను సులువుగా చేశాను. ఒక్కటి కూడా విరగలేదు. అది మాత్రం నేను ప్రౌడ్గా చెప్పుకున్నానండి. మా అమ్మాయి ఆల్రెడీ 2-3 వేసేసుకుంది. అప్పుడు అందనమాట, అమ్మ నీకు వంటలు వచ్చింది, చాలా మండి నిన్నేసి వండుతున్నానే, ఇంతోటి గులాబ్ జామ్కి అంత మాట అంటావా అని. బట్ ఎనీవేస్ జోక్స్ అపార్ట్ చాలా బాగా వచ్చాయండి గులాబ్ జామ్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.